హైవ్యూర్స్, నేను ఒక హిందువుని కాబట్టి హిందూ మతానికి సంబంధించి, సంప్రదాయాలకు సంబంధించి, దేవులకు సంబంధించి నేను ఏదైనా అనగలుగుతా అండ్ చెప్పగలుగుతా. ఎదుటి వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇచ్చినా లేదన్నప్పుడు ఏదైనా వేరే విధంగా బిహేవ్ చేసినా నేను ఆన్సర్ చేయగలుగుతా, దాన్ని ఫేస్ చేయగలుగుతా. బట్ వేరే మతాలు అన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఎవరో ఒక గట్టి రిఫరెన్స్ ఒకటి కావాల్సి ఉంటుంది. అలా తస్లిమా నస్రీన్ ఒక మాట అంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నేను రాజీనామా చేసింది కాబట్టి, హసీనా, ఆమె రాజీనామా చేయటానికి ఈరోజు దేశం వదిలిపెట్టి వెళ్ళటానికి కారణం ఆమె. ఎందుకంటే ఇస్లామిస్టులని ప్రోత్సహించింది. ఇస్లామిస్టుల మెప్పు పొందటానికి నన్ను ఆ దేశానికి రానివ్వలేదు ఆమె. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నన్ను రానివ్వలేదు. అదే ఈరోజు ఆమె దేశం వదిలిపెట్టి వెళ్ళడానికి కారణమైంది అని. సో ఆ రిఫరెన్స్ తీసుకున్నాను నేను థంబ్నెయిల్లో కూడా. ఏమని, ఈ ప్రపంచానికి ఏనాటికైనా పెను ప్రమాదం అంటూ ఉంది అంటే ఇస్లామిస్టులతోనే. ముస్లింలు వేరండి, ముస్లింలు వేరు, ఇస్లామిస్టులు వేరు. తాలిబాన్లు, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇటువంటి వాటిలో ఎక్కువగా ఇస్లామిస్టులే. ఇస్లామిస్టులు ఏంటి, మొత్తం ఇస్లామే ఉండాలి, ఇంకెక్కడైనా కానీ మతం ముస్లిం మతమే ఉండాలి, ఇంకేం వద్దని. అలా కాకుండా సూఫీలు అని ఉంటారు, వారు కానీ మన భారతదేశంటువంటి చాలా వరకు ముస్లింలు కానీ ఎటువంటి వాళ్ళు, మీ మతం మీది, మా మతం మాది, పండుగ వచ్చినప్పుడు ప్రసాదం అన్నప్పుడు తినేది కాబట్టి సంతోషం తిందాం, మీది మాకే ఉండు, మాది మీకు ఇస్తాం. నువ్వు నాన్ వెజ్ తినవా, అట్టయితే ఇదిగో ఖీర్ తినని చెప్పేసి స్వీట్ లాంటిది ఇస్తారు. నేను చెప్తే మీకు అర్థమైందా? మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే నిజంగా అదృష్టవంతులు, చాలా చాలా అదృష్టవంతులు. బట్ ఆ పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్, ఇక మరికొంతమంది ఈ టెర్రరిస్ట్ ముఠాలతో కలిపి ఇస్లామిస్టులు ఏర్పడుతూ మన దేశంలోనే ఉన్నారు చూసారా, వారు కూడా మన దేశం పెను ప్రమాదమే. వారితో కూడా నేను చాలా లాజికల్గా చెప్తాను, చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక రకంగా చాలా డేర్ చేసి ఇవ్వటం ఈ వీడియో. ఎందుకంటే ఏ సోషల్ మీడియా కానీ ఏ న్యూస్ కానీ ఈ పాయింట్ టచ్ చేయట్లా. తస్లీమా నస్రీన్ చెప్పిన తర్వాత అమ్మయ్యా చెప్పిందిరా ఇప్పుడు ఏమని ఇప్పుడు టచ్ చేస్తున్నా. ఈరోజు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా హసీనా పరిపాలన చేస్తూ ఉంటే ఎవరు తిరగబడింది ఏంటంటే, ఉద్యోగాలలో, చదువులో రిజర్వేషన్లకు సంబంధించి మాకు మీరు అనుకూలంగా లేరు, నువ్వు ముందు దిగిపో. వాళ్ళు కాదు, వాళ్ళ వెనక నేను వీడియో కూడా ఇచ్చా, వీళ్ళ వెనక ఖచ్చితంగా ఐఎస్ఐ ఇంకా టెర్రరిస్టులు ఉన్నారండి బ్యాచ్ అని చెప్పేసాను. ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఆల్మోస్ట్ అదే. పర్ల ఈ మధ్యకాలంలో కొంచెం ముందుగానే ఊహించి చెప్తున్నవి నిజమవుతున్నాయి. నేను మన జ్యోతిష్యం ఏం కాదే బాబు, ఓన్లీ అబ్జర్వేషన్ అంతే. సో పాయింట్కి వస్తున్నా. నిన్న ముందు అడిగినటువంటి వాళ్ళు హసీనాకి ఫ్యామిలీ లేదా ఉన్నారు. ఆమె భర్త వచ్చేసి ఒక అణు శాస్త్రవేత్త, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన 2005లో చనిపోయినట్టున్నారు. తర్వాత ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు వచ్చేసి మరి ప్రధాన సలహాదారుగా ఉన్నాడు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నాడు, మరి వేరే దేశంలో ఉన్నాడు మనకు ఐడియా లేదు. కానీ వాళ్ళ అమ్మనైతే అమ్మ రాజకీయాలకు వద్దమ్మ తప్పకుండా ఎప్పటి నుంచి చెప్తున్నాడంట. సాజిబ్ అతని పేరు. ఫైనల్ ఏమనంటే, మా అమ్మకి రాజకీయాల్లో రాదు, హ్యాపీగా పరిపాలించుకోండి, బట్ గతంలో ఉన్న ప్రజాస్వామ్యం అయితే బంగ్లాదేశ్లో ఉండితే నేనైతే అనుకోవట్లేదు అన్నాడు. ఇక వాళ్ళ కూతురు మన ఢిల్లీలోనే ఉండిద్ది ఆమె. ఓకేనా? ఇక ఈ హసీనా యొక్క ఫాదర్ గురించి చెప్పాలి. షేక్ ముజిబుర్ రెహమాన్, మనకి మహాత్మా గాంధీ జాతిపిత ఎలాగో బంగ్లాదేశ్ జాతిపిత అతను. బంగ్లాదేశ్ ఒకప్పుడు ఏంటి, తూర్పు పాకిస్తాన్. అది పాకిస్తాన్ కబంధ హస్తం నుంచి విడిపించుకోవాలని అతను పోరాటం చేస్తున్న మూమెంట్లో మన ఇందిరాగాంధీ కూడా హెల్ప్ చేశారు. మొత్తానికి పాకిస్తాన్ ఓడిపోయింది, ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పడింది. దెన్ అవామీ లీగ్ అతని పార్టీ బ్రహ్మాండం గెలిచారు. కానీ వాళ్ళ యొక్క ఆర్మీ దగ్గర ఈ కరుడు కట్టినటువంటి ఇస్లామిస్ట్ ఆర్మీలో ఉన్నారు. దెన్ వాళ్ళు ఏం చేశారు, ఈ ముజిబుర్ రెహమాన్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక నియంతలాగా ఉన్నాయి. దాంతో వాళ్ళు తట్టుకోలేక ఆయన ఏకంగా ఇంటి మీదకి ట్యాంకర్ సహా వెళ్ళేసి మొత్తాన్ని పేల్చేస్తారు. ఎంత దారుణంగా అంటే, ఇంటిలో ఆయన భార్య, అతను, వాళ్ళ పిల్లలు మొత్తం చనిపోయారు. అదృష్టం కొద్దిప్పుడు జర్మనీలో ఈమె హసీనా చెల్లి రెహానా చదువుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళు బతికిపోయారు. ఆ తర్వాత ఇండియా వచ్చింది ఆమె చదువు అయిపోయాక. దాన్ని ఇందిరాగాంధీ హెల్ప్ తీసుకుని ఇక్కడే ఉంది. ఈలోపు అక్కడ సైనిక పరిపాలన బంగ్లాదేశ్లో అంతా చక్కబడ్డాక అప్పుడు అక్కడికి వెళ్ళాం. ఇక ఆ తర్వాత వాళ్ళ నాన్నపెట్టి అవామీ లీగులు ఉంటూ అలా ముందుకెళ్తున్న మూమెంట్లోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఇంకోటి ఉంది. ఆ పార్టీకి సంబంధించి ప్రజెంట్ హెడ్ ఎవరై అన్నప్పుడు ఖలీదా జియా. ఈ ఖలీదా జియాకి ఈమె హసీనాకి ఇద్దరి మధ్య కూడా సై అంటే సై, నువ్వంటే నువ్వు అన్నట్టు. ఇద్దరు ఆడవాళ్ళే.
ఇద్దరికి ఏజ్ గ్యాప్ 2 years. హసీనా 47లో పుట్టింది, ఈ జియా వచ్చేసి ఖలీదా జియా వచ్చేసి 45లో పుట్టారు. సరే, ఇప్పుడు ఈ ఖలీదా జియాకి సంబంధించి ఏంటి, ఆమె జైల్లో ఉంది, నిన్న విడుదల చేశారు ఆమె. ఎందుకు? అవినీతి ఆరోపణల మీద గతంలో ప్రధానిగా ఉన్నప్పుడు ఏమైనా చేసింది ఏంటి మొత్తం విచారణ చేస్తే 17 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇప్పుడు ఆమె బయటకు వదిలారు. ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అన్నప్పుడు అవామీ లీగ్ ఇప్పుడు హసీనా ఉంది కదా, ఇంకోటి ఉంది జమాతే ఇస్లామిక్ పార్టీ. ఇది కరుడు కట్టిన టెర్రరిజం పార్టీ. వీళ్ళ ఉద్దేశంలో ఒకటి తస్లీం నస్రీన్ చెప్పి ఇస్లామిస్ట్ అని, అదే బ్యాచ్, ఓన్లీ ఇస్లామిక్ అంతే. ఈ తాలిబాన్లు కానీ ఆఫ్ఘనిస్తాన్లో షరియా చట్టలేదు అంటూ హడావుడి చేస్తున్నారే, అలా అన్ని కానీ మన దగ్గర కానీ ముస్లిం వక్ఫ్ బోర్డు వాళ్ళు, ముస్లిం పర్సనల్ లా వాళ్ళు కానీ మేము మీ రూల్స్ మా రూల్స్ ఫాలో అవుతాము అని చెప్పి కొన్ని మరలా మిగతా కొన్ని వచ్చేసి లేదు మీతో పాటు అన్నట్టు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. నేనేమంటానంటే రియాలిటీ ఏంటో తెలుసుకోవాలి. 2024 సంవత్సరాలు మనమంతా బతుకుతూ ఉన్నప్పుడు, చంద్రుడి మీద కూడా వెళ్ళగలుగుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఇంకా ఒక రకమైన మత ఛాందస్యవాదంలో ఉండకూడదు. ఏ మతమైనా కానీ ప్రజలను ఈక్వల్గా చూడగలగాలి. ఆడవారికి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం. ఆ తల్లి రొమ్ము పాలితే కదా వాడు పెరిగింది. ఆ తల్లినే ఘోరంగా చంపలేదా? ఒక రకంగా తల్లి రొమ్ములు కోయటం కదా అది. పాకిస్తాన్కే వద్దాం. వాళ్ళు ఏం చేస్తారండి, మన భారతదేశంలో ఒకప్పుడు భాగంగా ఉండి మాకు ప్రత్యేక దేశం కావాలని వెళ్ళిపోయి అప్పటి నుంచి ఇప్పటికీ మన భారతదేశంలో దాడులు చేస్తున్న వాళ్ళు కదా, ఐఎస్ఐ టెర్రరిస్టులు మొత్తం తెగదొస్తున్న వాళ్ళు కదా. మరి వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన తల్లి అన్నప్పుడు ఈ తల్లి రొంపాలు దాగి ఈ రొమ్ములు కూడా ఎన్నిసార్లు ఎఫర్ట్స్ పెడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన భారతదేశం మీదకి అలాగే రాబోతున్నారు. వాళ్ళు బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువుల్ని ఘోరంగా కొడుతున్నారు, ఆలయాలు ధ్వంసం చేస్తున్నారు. హిందువులకు సంబంధించిన అధికారులు కానీ లేదన్నప్పుడు రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళని హింసిస్తున్నారు. అరే చివరికి ఈ అవామీ లీగ్ పార్టీకి సంబంధించి ఒక ఎంపీ ఉన్నారు, అతను వచ్చేసి బంగ్లాదేశ్ గతంలో క్రికెటర్గా ఉన్నాడు అండ్ కెప్టెన్గా ఉన్నాడు, మోర్తాజా. అతని ఇంటిని కూడా తగలబెట్టేశారు. తమ్నేలో ఫోటో పెట్టాను చూసారా? వాడి వయసు మహా అయితే అనుకో 30 లోపు ఉంది. ఈమె హసీనా యొక్క వయసు 77 సంవత్సరాలు, 77 78. ఓ రకంగా వాడికి అమ్మమ్మ ఇద్ది లేదా నాయనమ్మ ఇద్ది. నిన్న ఆమె ప్రధాని నివాసంలోకి వెళ్ళి ఒకటి తింటున్నాడు, ఒకటి శారీలు పట్టుకెళ్ళారు, గాజులు రచ్చ పట్టుకెళ్ళారు. మగోడై ఉండి హసీనా యొక్క బ్రాలు తీసుకొని గాలిలో ఎగరేస్తాడా? మనిషిని అసలాడు. ఇటువంటి వాళ్ళ వల్ల ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈవెన్ హసీనా కొద్ది నెలల క్రితం ఒక మాట చెప్పింది, మన దేశంలో వాళ్ళకి ఎయిర్ బేస్ ఇవ్వాలని అడుగున్నా, నేను ఇవ్వనని చెప్పున్నాను. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఆ దేశానికి ఎయిర్ బేస్ కనుక ఇచ్చినట్టయితే ఈ బంగ్లాదేశ్లో కొంతపాటు మైన్మార్లో కొంతపాటు మొత్తం కలగలిపి ఒక దేశం చేస్తారు వాళ్ళు. నా దేశాన్ని చీల్చేందుకు నేను అవకాశం అని చెప్పేస్తున్నాను. వాళ్ళు ఎవరు అంటే చైనానా అంటే చైనాకి అవసరమే లేదు, అది పక్కనే ఉంది కదా. దానికి ఎవరు అంటే అమెరికా అంటున్నారు. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే అమెరికా, పాకిస్తాన్ ఇప్పటికీ అంతే దరిద్రం ఉందంటే అమెరికా, అండ్ పాకిస్తాన్కి ఇంకో దరిద్రం వచ్చేసి ప్రోత్సహించేది చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించి కూడా చైనా అంటున్నారు, అమెరికా అంటున్నారు. ఓ రకంగా అమెరికానే అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మన దేశం ఎదగటాన్ని ఓ పక్క చైనా తట్టుకోలేకపోతుంది, ఇంకో పక్క అమెరికా తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే రేపటి రోజు సూపర్ పవర్గా ఎదిగే అవకాశం అంటే ప్రపంచంలో ఒక భారతదేశానికే ఉంది. సో చైనా అండ్ అమెరికా నువ్వా నేను అన్నట్టుగా ఉంటూ ఉన్నా భారతదేశం ఎక్కడ రెండింటిని ఓవర్కమ్ చేస్తుందని చెప్పేసి అటు చైనా ఇటు అమెరికా కూడా ఫ్రెండ్లీ నేషన్గా ఉన్నా మనకి తెలియకుండా మనకు ఏదో ఒక పొల్ల పెడుతూనే ఉంటారు వాళ్ళు. సో వీడియో కొంతమందికి అర్థం కాకపోయింది, మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి. ఏ మతంలో అయినా సరే ఆ మతానికి సంబంధించిన విశ్వాసాలు కానీ అండ్ ఆ మతానికి సంబంధించిన దేవుడు ఎవరైతే ఉంటారో, ఆ తర్వాత మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోధించినవి ఏవైతున్నాయో మంచిని ఫాలో అవుతూ ఆ మంచిని 10 మందికి పంచగలిగితే బాగుంటుంది. అలా కాకుండా మా మతమే గొప్పది, మాదే ఉండాలి, ప్రపంచమంతా మాతోనే ఉండాలి అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించినా దానివల్ల నష్టం తప్ప, వినాశం తప్ప, ప్రళయం తప్ప వేరేదైతే కాదు. ఈరోజు బంగ్లాదేశ్లో ఈ జమాతే ఇస్లామిక్ అనే పార్టీ ఉందా, దాన్ని నిషేధించిన హసీనా. ఇప్పుడు వాళ్ళు కూడా కలగలిపి నిన్న ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నారు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా, ఏ నినాదం వెనుక ఎవడ స్వార్థం ఉందో, ఏ ఉద్యమం వెనక ఎవడ స్వలాభం ఉందో ఇది తెలుసుకున్నంతకాలం
మీరు గొర్రెల మందలో గొర్రె అన్నట్టారా బాబు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. బంగ్లాదేశ్లో అల్లర్లకు పాల్పడుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది ఇదిగో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వాళ్ళు అండ్ జమాతే ఇస్లామిక్ పార్టీ వాళ్ళు అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి అరాచక శక్తి ఉంది కదా ఆ బ్యాచ్ ఫండింగ్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ అవామీ లీగ్ ఏమో ప్రజాస్వామ్యం నిలబెట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మరల దానిని ఎక్కడ పట్టుకెళ్తానంటే మరో ఆఫ్ఘనిస్తాన్ అన్న అవ్వాలా లేదా మరి పాకిస్తాన్ అన్న అవ్వాలా. పేరుగా పాకిస్తాన్లో వచ్చేసి ప్రజాస్వామ్య పరిపాలన బొక్క ఆడుండేది మొత్తం కూడా ఆర్మీ వాళ్ళే. ఈవెన్ బంగ్లాదేశ్లో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నోబెల్ అవార్డు పొందినటువంటి ఓ పెద్ద ఆయన ప్రొఫెసర్ని ప్రధానం చేస్తానని అంటున్నారు. అలా కనుక జరిగితే మంచిదే, లేదు అన్నప్పుడు ఇక దాన్ని ఊహించడం అంత వరస్ట్గా తయారైంది అండ్ మన పక్కలో బలంలా తయారైంది. మీకు బాగా గుర్తుంటే గతంలో బంగ్లాదేశ్ ఉన్నటువంటి కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన ఈశాన్య రాష్ట్రాల్లో దాడుకు కూడా పాల్పడ్డాయి. అండ్ మన దేశంలోకి దొంగ కరెన్సీ వస్తున్నా అండ్ టెర్రరిస్టులు వస్తున్నారన్న ఆ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. ఈ దిక్కుమల మమతా బెనర్జీ వెల్కమ్ చెప్తా ఉండిద్ది వాళ్ళకి, తెలిసి తెలియకుండా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నిన్న మాత్రం ఒక మాట అంది, మోడీ లాంటి వ్యక్తి సుస్థిర గవర్నమెంట్ ఇక్కడ ఉండబట్టే, మోడీ మీద ధైర్యం ఉండబట్టే ఆమె హసీనా వచ్చింది. రాష్ట్రాలు రాజకీయాలు ఉన్నప్పుడు అది వేరు వేరు, బట్ దేశం ఉన్నప్పుడు మేమంతా ఒకటైనా బతికిచ్చింది మహాతల్లి. సో పాయింట్ చెప్తున్నా, ఇప్పటికైనా భారతదేశం ఉన్నటువంటి నా ముస్లిం సోదరులారా, హిందువులారా, క్రైస్తవులారా, సిక్కులు కావచ్చు, బౌద్ధులు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మనమంతా కలిసి మీద సంతోషంతో ఉన్నామంటే మన మతాన్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దకుండా ఉండటం వల్ల అండ్ ఇతరుల యొక్క మనోభావాలను గౌరవిస్తుండటం వల్ల అండ్ మనమంతా కలిసిమెలిసి ఈ దేశంలో ఉన్నందుకు గాను ప్రపంచమంతా కూడా ఈరోజు శభాష్ అంటూ ఉంది. ఏదో రోజు సూపర్ పవర్ భారత్ అయిద్దని అంటున్నారు. అటువంటి మనం కూడా ఏ మాత్రం మత పిచ్చితో ఉన్నా, కుల పిచ్చితో ఉన్నా, డబ్బు అహంకారంతో విర్రవీగుతూ జనాలను దూరం చేస్తూ ఇద్దరి మధ్య గ్యాప్స్ వచ్చేలాగానే ఉంటూ ఉన్నామంటే అది మనకే నష్టం, గుర్తుంచుకోండి. అండ్ ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఇక మీదట అయినా కానీ ఎవరైనా కావచ్చు కాక వేరే దేశాల వారికి సంబంధించి వాళ్ళు విసిరే బిస్కెట్లు తిని వాళ్ళు పోస ఉచ్చదాగి మన దేశంలో ఉన్నటువంటి మంచిని తప్పుగా చూపించకండి. విదేశీ కుక్కల దగ్గర బతికే బానిసలాగా మాత్రం మీరు బతకండి. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడా, చాలా క్లియర్గానే ఉన్నా. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ తెలియచేయండి. బంగ్లాదేశ్కి సంబంధించి ఆ రోజు ముజ్బిర్ రెహమాన్ని చంపిన, ఈరోజు షేక్ హసీనాని దేశం బయటికి పంపించిన ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఓ రకంగా ఇస్లామిస్టే దీనంతటి కారణమని తస్లీమా నస్రీన్ క్లియర్గా చెప్తూ ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలలో ఎక్కడైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛగా బతకలేకపోతూ ఉన్నారో అక్కడ ఎవరున్నారు ఏంటంటే ఇగో ఈ ఇస్లామిస్ట్లే ఉన్నారు. బట్ స్త్రీలు స్వేచ్ఛగా ఉంటూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి వచ్చి హ్యాపీగా బతుకుతున్నారంటే అక్కడ ముస్లింలు ఉన్నారు. ఆ ముస్లింలు ఉన్నటువంటి దేశాలు ఎవరు అన్నప్పుడు గల్ఫ్ దేశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఫాలో అవుతారు అన్ని, కానీ చాలా స్ట్రిక్ట్గానే ఉంటాయి రూల్స్ అవన్నీ కూడా. బట్ ఇస్లామిస్ట్ అన్నట్టు మిగతా వాళ్ళు హెరాస్ చేయటాలు, ఇబ్బంది గురి చేయటాలు అట్లా ఉండమన్నమాట అక్కడ. మీకు అర్థమవుతుందా ముస్లింలకి ఇస్లామిస్ట్కి తేడా? ఈవెన్ హిందువులలో కూడా కొంతమంది ఉంటారు అసలు ఎంత దారుణంగా మూఢనమ్మకాలను ఫాలో అవుతారంటే, గతంలో బలివటాలు కానీ, పిల్లలను కానీ, పెద్దలు కానీ, మనుషులు బలివటాలు కానీ. అండ్ నిన్న సోనీ లీవ్లో ఒక సినిమా ఉంది, వెబ్ సిరీస్ త్రిషాది, బృందాని, సూపర్ ఉందో చూడండి. అందులో ఉండిద్ది ఈ మూఢనమ్మకాలు ఎలా ఏంటని. అందులో త్రిషాకి అన్న క్యారెక్టర్ ఉంటాడు. వాడు అల్ల ఏంటంటే ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా సరే దేవుణ్ణి బ్లైండ్గా నమ్ముతున్నారంటే మొత్తాన్ని చంపేసుకుంటా పోతా ఉంటాడు. మీకు అర్థమవుతుందా ఏ పాయింట్కి నేను వచ్చానో? కన్క్లూడ్ చేస్తున్నా చూడండి. మతం ఏదైనా మితిమీరినటువంటి మూఢనమ్మకాలతో, మితిమీరినటువంటి మా మతమే గొప్ప అన్న వేళ కనుక ఉంటూ పోతూ ఉంటే మాత్రం నీ మతం నీకు గొప్ప, మిగతా వాడికి కూడా మాదే గొప్పరా అనరా అనేటట్టుగా నువ్వు మారావంటే కథం. ఇంకా బృంద సినిమా చాలా వెబ్ సిరీస్ సూపర్ ఉంది చూడండి. త్రిష పర్ఫెక్ట్గా చేసింది. అండ్ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ సంబంధించి మొత్తం చెప్తున్నాం కదా, దీనిలో కూడా అక్కడ ఉండే ఇస్లామిస్టుల వల్లే ఈరోజు అంత ఘోరంగా అక్కడ ఉంది. మన దేశానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే ఆ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఇస్లామిస్టులతో. ఇప్పటికీ ఈ అలర్లకి వీటికి మొత్తానికి వెనకున్న వాళ్ళు కూడా ఐదర్ చైనా లేదా అమెరికా లేదా ఐఎస్ఐ అంటున్నారు. నాకు అయితే అనిపిస్తున్న దాని ప్రకారం ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ చెందినటువంటి ఆ బ్యాచ్ ఎవరైతే వీళ్ళ వాళ్ళు ఇదంతా అనిపిస్తా ఉంది.